ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతాడు? సృష్టికర్త అయిన ఒక్క దేవుని తెలుసుకుంటే పరదేశికి వెళ్తాడు, తెలుసుకోకపోతే పాతాళానికి వెళ్తాడు. ఇది మొత్తం అన్ని గ్రంథాల్లో. నేను యేసుక్రీస్తే ఆ ఒక్క దేవుడని నమ్ముతున్నాను కాబట్టి, ఆ ఒక్క దేవుడు ఎవరో తెలుసుకోకపోతే, అంటే ఆ యేసుక్రీస్తే ఆ ఒక్క దేవుడని తెలుసుకున్నాను కాబట్టి ఆయన నమ్మకపోతే తప్పకుండా నరకానికి పోతాడు. ఓకే, ఎంత స్వార్థం అన్నా యేసుక్రీస్తు తల్లికి మించిన ప్రేమ ఉండాలి కదా దేవుడికి. తల్లికి ఇక్కడ ప్రేమ ప్రస్తావన లేదు, కర్తవ్యం అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ నమ్మిక అనే ప్రస్తావన వచ్చింది. శుక్లయజుర్వేదం ఎంత ఖండితంగా చెప్పిందంటే 18వ అధ్యాయం 31వ మంత్రంలో అతడు ఒక్కడే, అతన్ని తెలుసుకోకపోతే అంధకారమే అని చెప్పింది. అది నియమం. ప్రేమ, ఆప్యాయత, మంచి చెడు, స్వార్థం ఇవి తీసుకురానేకూడదు. ఇక్కడ మీరే చెప్పండి. ఇటువైపు వస్తే సిటీలోకి వెళ్తారు, ఇటువైపు వెళ్తే లోయలో పడతారు అని చెప్పడం తప్పేలా అవుతుంది? వెళ్తే సిటీ వస్తుందని నమ్మితేనే నువ్వు సిటీలోకి వెళ్తావు. నిజం చెప్తున్నాడుగా, నిజాన్ని ఎప్పుడు నమ్మాల్సిందే. ప్రపంచ గ్రంథం మొత్తం పరిశీలిస్తే ఒకడున్నాడు, ఆయన నమ్మకపోతే అంధకారం అని చెప్పి అందరూ చెప్తున్నారు. అన్ని గ్రంథాల్లో ఉంది. నేను అదే చెప్తున్నా, పెద్దలందరూ కూర్చుంటే ఒక్క రోజే ఒక్క సిట్టింగ్ లోనే అన్ని క్లియర్ అవుతాయి.